హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? దయచేసి ఎవరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే హోంగార్డులు వేసిన కేసు హీరింగ్ అనేది డేట్ అయితే మనకు అప్డేట్ చేయడం జరిగిందండి. అది ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. కాబట్టి మీరెవరు వీడియో అయితే స్కిప్ చేయకండి. మనకి హోంగార్డులు వేసిన కోర్టు హీరింగ్ అనేది మనకి ఎన్నోసార్లు వాయిదా పడ్డది. మనకి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వాయిదా పడిన కోర్టు హీరింగు మళ్ళీ అది వాయిదా పడుతూ సార్వత్రిక ఎన్నికలు కూడా అయిపోయింది. అయితే మరి ఎన్నికలు అయిపోవడం, జూన్ 4న రిజల్ట్స్ రావడం, ఇప్పుడు కొత్త హీరింగ్ డేట్ అనేది మనకైతే ఇవ్వడం జరిగింది. ఆ హీరింగ్ డేట్ అనేది మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అది చూడండి. మనకి జూలైలో అయితే మనకైతే కంపల్సరీగా కోర్టు హీరింగ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే కొంచెం డిలేగా ఉన్నారో ఈవెంట్స్ వేయడానికి కానీ దేనికైనా కానీ కొంచెం మీరు త్వరితగతిన మరి ముందుకు వెళ్ళాలని అయితే నేను ఈ వీడియో ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో గైస్, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే మనకి చాలామంది చూసే అవకాశం ఉంటుంది. సో మీరందరూ లైక్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. వీలుంటే మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు, ఇట్స్ నో ప్రాబ్లం. కాకపోతే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ వేసాను కదా, అక్కడ రెడ్ మార్క్లో ఉంది చూసారా, రెడ్ బాక్స్లో ఉంది, క్లిక్ చేసి ఉంచాను. సో అదే కోర్టు హీరింగ్ డేటు. ఆ హీరింగ్ అప్పుడు మనకి ఫైనల్ అనేది ఏంటనేది తెలుస్తుంది. అంటే ఫైనల్ అని కాదు, ఏంటి అసలు వాళ్ళు ఏం చెప్తారో, మనకి న్యాయం చేస్తారో లేకపోతే హోంగార్డులు కలుపుతారో తీసేస్తారో, ఏదో సంథింగ్ ఏది ఇస్తాడో ఏంటనేది మనం మొత్తం ఈ వీడియోలో అయితే కనబడుతుంది. సారీ, ఆ డేట్ని అయితే మనకు తెలుస్తుంది. సో మనమైతే వెయిట్స్ ఉండాల్సిందే. ఓకే గైస్, మరి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.